అందరికి శనార్తి ఆడేళ్లకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చటాల నెత్తిరాతల గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. మలి సర్కారు మళ్ళా సురువు చేస్తుందట లెఫ్ట్ బ్యాంకు కెనాల్ పని. పైకమే లేవంటుర్రు, పనులెట్లా చేస్తారంటుండ్రు ఈ ముచ్చట ఈని. మాజీ మంత్రి కేటీఆర్ సార్ పోయి పంటడట బుల్డోజర్ల కింద. నిజంగానే కేసీఆర్ సార్ కొడుకుకు అంతగానం దమ్ముందా? మలి సర్కారు ఏలుబడిలా ఊర్లకు ఏం లేకుండా అయ్యింది ఫాయిదా. హైకోర్టు విచారణను 24 తారీఖుకు వేసింది వాయిదా. కవిత మేడం జాగృతి జనంబాట కార్యంలో చేస్తదట పోరాటము. కలెక్టర్కు ఫోన్ చేసి పత్తి రైతుల కోసం చూపెడుతున్నది ఆరాటము. నిన్నయాల యాక్సిడెంట్ల గురించే వార్తలు కొడుతున్నాయి చక్కర్లు. 2 రాష్ట్రాలు ఎక్కువైతున్నాయట ఆర్టీసీ బస్సులకే టక్కర్లు. మలి సర్కార్ ఇప్పుడు మళ్ళా శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ పనులను సురువు చేసిందట. ఆగో సొరంగం కూలిపోయి 8 మంది జీవిడిచిరు. చాలా మంది శవాలు కూడా దొరకలేదు. ఎస్ఎల్బీసీ సొరంగం పనులు ఆగిపోయినాయని ఎరుకుండి కూడా ఇప్పుడు చేయి సర్కారు మళ్ళెందుకు పనులు ముంగటేసుకొని సురువు చేసిందంటారా మీరే చూడురి. చూసినరా మలి ముఖ్యమంత్రి యనమల రేవంతాల సారు, నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు, రోడ్లు బంగుళాల మంత్రి కోమటిరెడ్డి వెంకటాలు సారు దగ్గరుండి మరి గాలి మోటార్తోని విద్యుదాయస్కాంత సర్వే సురువు చేసిర్రు. మొగుల మీదకి గాలి మోటార్ పంపి సొరంగం మీద సర్వే చేసేటట్టు ఇక మధ్య చేసిరట. 10 ఏళ్ల బీఆర్ఎస్ ఏలుబడిలా మాజీ సీఎం కేసీఆర్ సార్ కావాలని ఎస్ఎల్బీసీ టెన్నల్ పనులు చేయకుండా ఆపిండు. ఇప్పుడు మా చేయి సర్కారు ఏది ఏమైనా 600 అయినా 106 అయినా సరే ఊకునేదే లేదని ఎంత ఖర్చైనా ఎంత తిప్పలైనా సొరంగంను సాపు చేసి 30 టీఎంసీల నీళ్లు తీసుకుపోయి నల్గొండ మహబూబ్ నగర్ జిల్లాలకు సాగునీళ్లు ఇస్తామని చెప్పుకొచ్చిర్రట. అయ్యా మలి ముఖ్యమంత్రి యనమల రేవంతాల సారు మింగ మెతుకులేదు గాని మీసాలకు సంపెంగ నూనె అన్నట్టు ఒదిక్కు మీ చేయి సర్కారు తాన రూపాయి లేదని మీరే అంటారు. చిప్ప చేతులు పట్టుకుని అడుక్కునేటట్టు అయ్యిందని మీరే అంటారు. పథకాలు కొలాయించుమంటే లేని పైకం ఇప్పుడు ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులకు ఏడికెళ్లి వస్తాయి? ఉన్న సర్కారు పైకం అంతా అందాల బామల పోటీలకు ఏషగత్తెల ఒయ్యారాల ఉలకబోతలకు అడ్డగోలుగా ఖర్చు పెడితేరని కారుకర్తలు కారు కూతలు కూస్తుంటే పనికిరాని పనులు చేసి పబ్లిక్ కు పనికొచ్చే పనులు అడిగితే పైకం లేదని చేతుల్లో అబడితిరి. ఇప్పుడు అపాయమని తెలిసినా కూడా సొరంగం పనులు ముంగటేసుకొని మల్లెన్ని కోట్లు ఉత్తా ఖర్చు పెడతారో ఏం కథనో. మార్పు అంటే ఏమో అనుకున్నాం గాని ఇంత మార్పు వస్తుందని అనుకోలేదంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. కూకట్పల్లి షేర్లింగంపల్లిలకు వచ్చిన బుల్డోజర్లు ఇప్పుడు జూబ్లీ హిల్స్లకు రావద్దంటే ప్రజలంతా కారు పార్టీకే ఓట్లేసి గెలిపియాలన్నట. సర్కారు భూమిని ఎవ్వరు చెరబట్టినా అది జూబ్లీ హిల్స్ అయినా మాదాపూర్ అయినా ఏదైనా ఇడిచిపెట్టమని హైడ్రా ఆఫీసర్లు అంటే బుల్డోజర్లను రానియమని ఎవరంటారు అంటారా మీరే చూడురి. కూకట్పల్లిలో పక్కన షేర్లింగంపల్లిలో వచ్చిన బుల్డోజరు రేపు జూబ్లీ హిల్స్ కు రావద్దంటే మాగంటి సునీత గోపీనాథ్ గారిని గెలిపించండి. మీకు మేము అండగా నిలబడతాం. మేము ఖచ్చితంగా మీకు ఆ బుల్డోజర్లకు అడ్డంగా అవసరమైతే వచ్చి పండుకుంటాం. ఇనరా కారు పార్టీ మాజీ మంత్రి కేటీఆర్ సార్ ఏమంటున్నాడో ఇంకా మస్తగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి పిల్ల దగ్గరికి అంటున్నారు. సునీతమ్మ ఒక్కటి కాదు, ఆమె కండగా నేనున్నా, ఆమె కండగా విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నాడు, ఆమె కండగా పెద్ద మనిషి కేసీఆర్ ఉన్నాడు, పక్కనే తెలంగాణ భవన్ ఉన్నది. అయ్యా కేటీఆర్ సారు ఇట్లనే 10 ఏళ్ల కింద మీ అయ్యా కేసీఆర్ సారు పబ్లిక్కు హామీలు ఇచ్చాడు. మరి మీ బీఆర్ఎస్ పార్టీ ఏలుబడిలకు వచ్చినాక ఏమెలుగా పెట్టిర్రు సారు? హైదరాబాద్ ఆలతు మారుస్తామని అంటిరి. ఏం మార్చిండ్రు సారు? మీ ఫామ్ హౌజ్లకు రంగులు మార్చుకుండ్రు, మీ పార్టీ ఆఫీసుల జాగలు ఎలుము చేసుకుండ్రు తప్పితే కామన్ పబ్లిక్కు పనికొచ్చే పని అయితే ఏది చేయలేదు. ఇలా హైడ్రా బుల్డోజర్లకు అడ్డం పండుకుంటామని అంటుండ్రు కానీ అక్రమాలు జరిగితేనే కదా సారు హైడ్రా ఆఫీసర్లు వచ్చి కూలగొట్టేది. అయినా మీరు ఇట్లా ఇప్పుడు పబ్లిక్కు మేము అండగా ఉంటాము వాళ్ళను ఆదుకుంటామని అంటే ఎవ్వరు కూడా మీ కారు పార్టీని నమ్మేటట్టు లేరు. 10 ఏళ్ల మీ కుటుంబ పాలన వద్దనే పబ్లిక్ ఏరు కోరి చేయి సర్కారును ఎన్నుకున్నారంటూరు ఏ ముచ్చటిన్నోళ్ళు. పంచాయతీ ఎన్నికలను హైకోర్టు ఈ నెల 24 తారీఖు దాకా వాయిదా వేసింది కదా. అయితే మలి సీఎం యనమల రేవంతాల సార్ ఇప్పుడు ఏం చేశారో ఏబోతున్నాడు. పాత రిజర్వేషన్ల పద్ధతులనే పంచాయతీ ఎన్నికలకు సిద్ధం అవుతారా అంటే అన్ని ముచ్చట్లు మనం కూడా మునం బట్టి ఒకటికొకటి అన్ని తెలుసుకుందాం పాండ్రి. చేయి సర్కారు ఏ గడియాల రిజర్వేషన్లను అమలు చేస్తామని అన్నదో గాని అది అటు అమలు కాకుండా ఇటు ఆగిపోకుండా ఉన్నది. మొన్నటిదాకా హైకోర్టులో విచారణ చేసి ఏ ముచ్చట అనేది చెప్తామంటే ఆశావాహులంతా కండ్లు కాయలు కాసేటట్టు పిట్టకు పెట్టుకొని ఎదురు చూసినట్టు ఎదురు చూస్తే హైకోర్టులో పంచాయతీ
పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల మీద విచారణ జరిపిన కోర్టు ఈ నెల 24 తారీఖు నాటికి వాయిదా వేసేసరికి పల్లెల లీడర్లు మొత్తం పరిశాన అవుతున్నారట. ఇప్పుడు షై సర్కారు మళ్ళా పాత పద్ధతులనే ఎన్నికలకు పోతుందా, లేకుంటే బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేసినాకనే స్థానిక సంస్థల ఎన్నికల సమరం సురువు చేస్తుందా అంటే ఏమో మరి. మళ్ళీ ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు కేబినెట్ మీటింగ్ పెట్టి మంత్రులందరినీ పిలుచుకొని మంచిగా అరుచుకొని ఏం నిర్ణయం తీసుకోబోతుండో. అయ్యా సీఎం రేవంత్ సారు, మరి మీ షై సర్కారు ఏలుబడిలకు వచ్చిందంటే దానికి ముమ్మాటికి బలువు కారణం ఏంటంటే బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పుడే. అందుకే మీరు ఏలుబడిలకు వచ్చిండ్రు. అసొంటిది ఇప్పుడు మీరు రిజర్వేషన్లు అమలు చేయకుండా పంచాయతీ ఎన్నికలకు పోతే మట్టుకు ఆగమే అవుతారంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. కల్వకుంట్ల కవిత అలియాస్ దేవనపల్లి కవిత మేడం ఆదిలాబాద్ కలెక్టర్కు కాల్ చేసిందట. అగో కవిత మేడం ఎందుకు కలెక్టర్కు ఫోన్ చేసింది? జాగృతి జనం బాటకు ఆదిలాబాద్లో ఎవరన్నా అడ్డం తిరిగినరా ఎట్లా అంటే ఏమో మరి. అన్ని ముచ్చట్లు మనం కూడా ఆడదాకా పోయి తెలుసుకుందాం పాండ్రి. చలో ఆదిలాబాద్. అదే అంటున్నా అండి నేను. మనం గైడ్ లైన్స్ తెచ్చే లోపల ఈ సీజన్ అయిపోయేటట్టుంది. మరి కొంచెం ఇక్కడ మీ లెవెల్లో ఏం చేయడానికి ఉండదా? ఇనరా కవిత మేడం ఏం గైడ్ లైన్స్ అంటున్నది ఏంటిదే బాలన్న అంటారా? ఆగున్ రాగున్ రీ ముచ్చట మంచిగా నుండ్రి. నన్ను మాట్లాడమంటారా మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్? మీరు రికమెండేషన్ పంపించారా? ఎంత ఎంత ఎగ్జామ్షన్ కి పంపారండి కలెక్టర్ గారు? 20% వరకు అడిగినారు. ఇన్నరా మొన్న మోపైన మోంతా తుపాను వానలతోని పత్తి రైతులు మొత్తం బాధపడుతున్నారు. పత్తి మొత్తం పాడైపోతుంది. కలెక్టర్ ఓ కంట చూడాలే, అన్నదాతలు మస్తు తిప్పలు పడుతున్నారని కవిత మేడం ఇట్లా ఆదిలాబాదులున్న పత్తి మార్కెట్కు పోయి కలెక్టర్కు కాల్ చేసి మాట్లాడిందట. జిల్లా కలెక్టర్ కూడా ముచ్చటాన్ని తిన్నాక షై సర్కారు సెంట్రల్ సర్కారుతో కూడా మాట్లాడుతుంది. మేడము సర్కారు నుంచి ఆర్డర్లు వచ్చేదాకా ఆగవలసిందే, తేమ శాతమును తక్కువ చేసేందుకు మా దగ్గర ఆప్షన్ లేదన్నట్టు మాట్లాడిరట. ఇప్పటికే అన్నదాతలు ఏం తక్కువ 50,000 రూపాయల కంటే ఎక్కువనే లాస్ అయ్యిండ్రు. ఆరుగాలం పండించిన పంటలకు మద్దతు ధర వస్తేనే మంచిగుంటది. వాళ్లకు పత్తికి ఇంకింత తేమ శాతం ఎక్కువ ఉన్నా ఏం కాదని మీ షై సర్కారు పనిచేయాలని చెప్పుకొచ్చిందట. అమ్మా కల్వకుంట్ల కవిత మేడము, మీ కారు పార్టీ ఏలుబడిలో కూడా ఇట్లా పత్తి రైతుల కోసం పట్టించుకొని వాళ్ళ బాధలు వాపేదందుకు ఇట్లా జనం బాటలు పట్టి జనాలతోని ఉంటే ఇప్పుడు ఇంత తిప్పలు మీకు వచ్చేది కాదు. మీ నాయన కురిసి జారిపోయేది కాదు. మీరిప్పుడు ఇట్లా పబ్లిక్లకు పోయి మీకోసం మీరు పాకులాడుతుంటే ఎట్లున్నదంటే అనపశేర్ల ఊడగొట్టుకొని కందిచేర్ల ఎంకులాడుకున్నట్టే ఉన్నది అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. మొన్న ఏపీలో కర్నూలు కాడ అయిన ప్రైవేటు బస్సు యాక్సిడెంట్ యాది మరవక ముందే ఇప్పుడు తెలంగాణలో ఇంకో సర్కారు బస్సు ఓ కంకర టిప్పరు రెండు ఒక్కడికొక్కటి తలిగి పెద్ద టక్కరే అయిపోయాయి. ఈ టక్కర్లు పాడుగాని ఇట్లా బస్సులకే ఎందుకు అవుతున్నాయి? లోపం ఎక్కడున్నదో ఆ పాపం ఎవరదో అరుచుకుందాం పాండ్రి. రాష్ట్రంలో మొత్తం ఆర్టీసీ బస్సులకు ఏమైంది? అప్పట్లో రైలు పట్టాలు తప్పి బోగీలు మొత్తం బోర్లబడి 100 మంది పానాలు పోయినాయి. మొన్నటిదాకా గాలి మోటార్లు మొగులు మీదికి పోయినాక దిగేటప్పుడు గోడలకు గుద్దుకుంటా 100 మంది పానాలు కూడా పోయినాయి. ఇప్పుడు అట్లనే ఆర్టీసీ బస్సులకు కూడా టక్కర్లు అవుతున్నట్టున్నాయి కదా. ఒక్క జాగల 2 దగ్గరలో అయినాయి అంటే డ్రైవర్ పొరపాటో లేకుంటే అవతలి దిక్కు వచ్చినోడు చక్కగా రాలేదో అనుకోవచ్చు. కానీ ఒక్కనాడే పొద్దుమీకేసరికి రాష్ట్రంలో 3 జాగల్లో సర్కారు బస్సులకు టక్కర్లు అవ్వుడేంది. నిన్న పొద్దుగాలనే మీర్జాగూడ కాడ ఆర్టీసీ బస్సు కంకర టిప్పరు ఒకదానికి ఒకటి గుద్దుకుంటే ఏం తక్కువ 20 మంది దాకా టక్కరైన కాడనే జీవిడిచిర్రు. అటు టక్కర్ అయిందని రాష్ట్రమంతా ఆగమైతే ఇంకో దిక్కు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలము రేణిగుంట బ్రిడ్జి కాడ మబ్బుల 5 గంటలకు మెట్పల్లి డిపో బస్సు ఆయనతో వెనక నుంచి ముంగడబోతున్న ట్రాక్టర్ కు తలిగిందట. బస్సులున్నోళ్లకు చాలా మందికి దెబ్బలు తాకినాయట. అట్లనే నల్లగొండ కాడ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బుగ్గబాయి గూడెం కాడ ముంగడబోతున్న ట్రాక్టర్ ను గుద్దిందట. అసలు ఇట్లా బస్సులకు టక్కర్లు ఎందుకు అవుతున్నాయి? పాలకుల పనితనం చక్కదనం లేకనే అవుతున్నాయా? కామన్ పబ్లిక్ కూడా రోడ్లకు ట్యాక్సీలు గడుతుంటే వస్తున్న 1,000 కోట్లతోని సర్కారు ఏం కమాలు గడుతుంది? రోడ్లను చక్కదనంగా చేయకుండా ఎందుకు సర్కారు ఇట్లా టక్కర్లకు కారణమవుతుంది? ఇట్లా టక్కర్లు అయ్యేందుకు కారణమైన సర్కారుకు బస్సుల మంత్రికి, ఆర్టీసీ సంస్థలకు, రోడ్ల మంత్రికి, రవాణా శాఖ ఆఫీసర్లకు దండగలేస్తే కూడా సోయికొచ్చి ఇగురంతో ఇటువంటి టక్కర్లు కాకుండా రోడ్లను ఎలుము చేసి ఎవలతోవల వాళ్ళు పోయేటట్టు హైవేలు కట్టి సకల సౌలతులు చేస్తారేమో. వాహనాలకు పేపర్లు చక్కగా లేకుంటే దండగలేసే పోలీసులు మరి రోడ్లు మంచిగా ఓపీ అని లీడర్లకు దండగలు ఎందుకేస్తలేరో అసోంటి కానూను ఒకటి రావాలి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలకు మళ్ళా కారు పార్టీ లీడర్లు మాయమాటలు చెప్పి మభ్యపెట్టాలని చూస్తున్నట. కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కానీ అబద్ధాలు ఆడుతుర్రని కారు పార్టీ వాళ్ళు కారు కూతలు కూస్తుంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు మాయమాటలు చెప్తుండ్రని అన్నది ఎవలే బాలన్న అంటారా? ఆలస్యం ఎందుకు అన్నోళ్ళనే పట్టుకొచ్చిన చూడుండ్రి.
మళ్ళీ చెప్తున్న ఆనాటి మాజీ మంత్రులందరికీ ఏవైతే ఈ నియోజకవర్గాలకు వచ్చి అవాక్కులు చవాక్కులు పేలుతూ మళ్ళీ మాయమాటలు చెప్పి మళ్ళీ పేదోళ్ళని మోసం చేయాలని మీరు తాపత్రయపడుతున్నారు. 500 ఇన్నరా ఇండ్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ ఏమంటుండో ఇంకా మస్తగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి మళ్ళీ మా ప్రభుత్వం వస్తుందని చెప్తున్నాడు. ఎలా వస్తుంది మీ ప్రభుత్వం? ఇంకా ఈ ప్రభుత్వం ప్రజలను కొన్నది 5 సంవత్సరాల్లో ఇంకా 2 సంవత్సరాలే పూర్తి కాకపోయా ఎలా వస్తుంది మీకు 500 రోజుల్లో మళ్ళీ మీ ప్రభుత్వం? కారు పార్టీ లీడర్లు ఇట్లా కావాలని కాంగ్రెస్ సర్కారును బదనాం చేసేందుకే షెయి సర్కారును కూల్చేందుకు కుట్రలు కుతంత్రాలు చేస్తురట. మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా మా కాంగ్రెస్ కూలదని పొంగులేటి సారుకు బాగానే పొంగుకొస్తుంది. అయ్యా ఇండ్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు, మీ షెయి సర్కారు పేదల ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకోబడితిరి. కానీ మీ కాంగ్రెస్ పార్టీ ఏలుబడిలకు రాగానే వెంటనే 100 దినాల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని అంటిరి. ఏలుబడిలకు వచ్చి ఇన్ని దినాలు అవుతున్నా ఎనుగుల చిప్ప ఎనుగులనే అన్నట్టు ఏలుబడి చేయబడితిరి. ఎట్లా వస్తుంది 500 రోజులనే మీ ప్రభుత్వం అని కారు పార్టీలను బాగానే ఎడ్డిస్తుర్రు ఎక్కిరిస్తుర్రు. కానీ ఓ దిక్కు మీ షెయి సర్కారుకు అటు పబ్లిక్ ఇటు నిరుద్యోగులు అటు ప్రతిపక్ష పార్టీ లీడర్లు అందరూ కూడా సురుకులు పెడుతుర్రు. మీ ఏలుబడి ఏం సక్కదనం లేదు, తుంటెత్తేసి మొద్దెత్తుకున్నంత పని అయిందని మొత్తుకుంటుర్రు. అయినా ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఏది చెప్తే అది ఇనేంత తెలివి తక్కువలు జూబ్లీ హిల్స్లో ఉన్నారు అనుకుంటుర్రా? ప్రజలందరినీ గమనిస్తుర్రు. ఎవరిని ఏడబెట్టాలనో జనంకు ఎరికే. మీరు ఇట్లా చెప్తే ఎట్లున్నదంటే పూసనే వచ్చి శుద్ధపూస గురించి శుద్ధి చెప్తున్నట్టున్నదంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. రైతులకు వచ్చిన తిప్పలు ఎవ్వలకు కూడా రావద్దు. 6 కాలం కష్టపడి పండించిన పత్తి పంట తీసుకుపోయి పత్తి మిల్లులో అమ్ముదామంటే తేమ శాతం ఎక్కువ ఉన్నదని కొంటలేరట. మా పత్తి కొనుండ్రి జరా మీరన్న చెప్పుర్రి మేడం అని జిల్లా కలెక్టర్ కాళ్ళ మీద పడి రైతులు బాధపడుతుర్రట. మళ్ళీ సర్కారు ఎంత మార్పు తీసుకొచ్చిందో చూడుండ్రి. అవు చూసినరా నల్గొండ జిల్లా మర్రిగూడ మండలంలో ఉన్న ఆగ్రోస్ ఇండస్ట్రీస్ కాటన్ మిల్లుకు వచ్చిన కలెక్టర్ మేడంను చూసి ఓ రైతు ఆయన బాధను ఇట్లా ఎల్లబోసుకుండు. అన్న కష్టం చేసి కాసేసి కూలీలకు 500-600 అవుతుంది మేడం. కాటకి అవుతుంది అటకి అవుతుంది. కాకపోతే 12 వస్తే మాత్రం 14 వచ్చింది మేడం. నేను కాయకా చేసుకుని రైతు తీసుకుని ఓల్ సోమని కాలేదు. ఇన్నరా ఇట్లా కలెక్టర్ మేడము మిల్లు కాడికి వస్తే మిల్లుల 14 తేమ శాతం వచ్చినాక పత్తిని కొంటలేరు మేడము. అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టి పంటను వండించినము. ఇప్పుడు ఇట్లా కిరాయి పెట్టి బండ్లే వేసుకొచ్చినాక తేమ శాతం వంక చూపెట్టి కొనకుండా ఆపితే ఎట్లా వెంటనే 200 తక్కువ చేసన్నా మా పంటలు కొనేటట్టు చూడుండ్రని ఇట్లా మస్తు బాధపడ్డాడు. మరి కలెక్టర్ మేడం అన్నదాతల బాధలు విన్నాక ఏమన్నా అన్నదా అంటే మీ బాధలు నాకు అర్థమవుతున్నాయి, మేము సర్కారు చెవుల చేసే పని పెట్టుకుంటామని అన్నదట. అమ్మా కలెక్టర్ మేడము మీరు ఓ కంట చూసి అన్నదాతలను అటు మిల్లులోళ్ళు కూడా ఇబ్బందులు పెట్టకుండా వెంటనే కొనేటట్టు ఇకమత్ చెయ్యిండ్రి. మొన్నటిదాకానే మోంతా తుఫానుతోని అన్నదాతలు అగమయ్యిండ్రు. ఇప్పుడు మళ్ళా అడ్డమైన చెడగొట్టు వానలు ఉన్నాయని ఓ దిక్కు మొగులు ఆఫీసర్లు మొత్తుకుంటుర్రు. ఇప్పుడు మళ్ళా తేమ శాతం అనుకుంటా వాళ్ళ పత్తి పంటను కొనుక్కుంటే వానలు పడి చేతికొచ్చిన పంట కూడా చందన అయ్యేటట్టు ఉన్నది. కాబట్టి మీరు వెంటనే ఇషారా చేసి అన్నదాతలకు తిప్పలు కాకుండా చూడుండ్రి అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. షెయి సర్కారు మంత్రి అజారుద్దీన్ సారు మొత్తం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారం జోరుగానే చేస్తుండట. మరి మైనార్టీ మంత్రి పబ్లిసిటీ చేసుకుంటా పోతుంటే జూపల్లి సార్కు సురుకులు పెట్టినట్టే ప్రజలు కూడా అజారుద్దీన్ సార్ను కూడా అరుచుకుంటుర్రా అంటే ఏమో మరి అన్ని ముచ్చట్లు మనం కూడా అరుచుకుందాం పాండ్రి. చలో జూబ్లీ హిల్స్. అగో చూసిండ్రా షెయి పార్టీ బలగాన్ని చెంత పెట్టుకొని అజారుద్దీన్ సార్ ఇట్లా దుకాన్లు మొత్తం తిరుగుకుంటా షెయి పార్టీకి ఓట్లేయాలి, నవీన్ యాదవ్ సార్ను గెలిపియాలని గట్టిగానే చెప్తున్నట్టు అనిపిస్తలేదు. ఇట్లా ఒక దుకాన్ల పొంటనే కాదు అటు ఇంటింటికి ఓవుకుంటా అమ్మలెక్కలను ఓట్ల బిచ్చమెత్తుకుండు. అయ్యా మంత్రి అజారుద్దీన్ సారు ఓ దిక్కు మీ షెయి సర్కారు ఏలుబడిలకు వచ్చి ఇన్ని దినాలు అవుతున్నా ఇంకా ఇస్తామన్న పథకాలు పురాగా గొలాయిస్తలేదు. అటు నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తలేదు. రాజీవ్ యువ వికాసం పథకం సురువు చేస్తలేదని అటు ఓ దిక్కు నిరుద్యోగులు ఇంకో దిక్కు కారు పార్టీ లీడర్లు కాకులోలే మొత్తుకున్నట్టే మొత్తుకుంటుర్రు. అటు కామన్ పబ్లిక్ కూడా మీ కాంగ్రెస్ పార్టీలు కానొస్తే మంత్రి అని కూడా చూడకుండా మంచిగానే మందలిస్తుర్రు. మీ మైనార్టీలను ఓట్లాడగదందుకు పోతే మీ ముస్లింలు మిమ్మల్ని మందలిస్తలేరా? వాళ్ళకి ఇస్తామన్న శ్మశాన వాటిక ముచ్చటనన్నా మళ్ళా తీస్తలేరా సారు? అయినా మీరు కొత్తగా మంత్రిగా ఇమానందిని ప్రమాణం చేస్తుర్రు. మీకు ఏం తెలుసని ఇట్లా మిమ్మల్ని ఏమంటలేరా ఎట్లా అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. నిన్న మీర్జా కూడా రోడ్డు మీద టక్కర్ అయితే ఆడికి చూసేందుకు పోయిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య సార్ను ప్రజలు నిలబడ్డ తావుల్నే నిలదీసిరు కదా. అట్లనే మాజీ చదువుల మంత్రి సబితా ఇంద్రారెడ్డి మేడము, తాండూరు ఎమ్మెల్యే పట్టోళ్ళ కార్తిక్ రెడ్డి సార్ కూడా పోతే వాళ్ళను కూడా గట్టిగానే అరుచుకొని జనము గరానికి వచ్చిర్రు.
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మేడం ఎన్ని మాటల ఎమ్మెల్యే గిరియలుగా పెట్టింది. చేవెళ్ల చెల్లెమ్మగా పేరు తెచ్చుకున్నది గాని సడకులు సాపు పోయించలేదని ఇట్లా లొల్లికి దిగిండ్రు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి చుక్కెదురు. టక్కరై చచ్చిపోయిన వాళ్ళ కుటుంబాలు నిలదీస్తుంటే సబితా మేడం వెనకపొంట నడిచే బుడ్డ లీడరు ప్రశ్నించేటోళ్ళనే బెదిరిస్తుండు. మనుండంగా మంచినీళ్లు పోయే శాతగాలే గాని సచ్చినాక సమాధి మీద బర్రెను కట్టేసిండ్రు అన్నట్టు ఇప్పుడు ఇట్లా వచ్చి చూస్తుండ్రా అని తల్లి కొడుకులకు నిరసన సెగ గట్టిగానే తాకిచ్చురు. అంతేకాదు ఆడికి చూస్తందుకు పోయిన బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సారు తెలంగాణ శ్రీమంతునిగా పేరు తెచ్చుకుంటూ గాని చేవెళ్ల ప్రజలు ఓట్లేస్తే గెలిచి ఇక్కడి ప్రజలకు మాత్రం ఏం చేయలేకపోయిండని నిలదీస్తుంటే గత బీఆర్ఎస్ ఏలుబడిలనే ఆలస్యం అయ్యింది అని ఎంపీ సార్ అంటే, మరి మీరు కూడా అప్పట్లో గులాబీ గుడిసెలనే ఉన్నారు కదా, అప్పుడు ఈ రోడ్లు ఓపియాలని అనిపించలేదా అని చుట్టుముట్టి మాటలతోనే మంచిగానే సపరిస్తే తానోటి తెలిస్తే దైవమోటి తెలిసిందన్నట్టు మనం ఈడనే ఉంటే ఇక ఊకునేటట్టు లేరని వచ్చినోళ్ళు వచ్చిన తావులకెళ్ళే మళ్ళా వాపస్ వెళ్ళిపోయిర్రట. రోడ్డు ట్యాక్సీలు, టోల్ గేట్ల కాడ ట్యాక్సీలు బరబ్బరు వసూలు చేస్తారు. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే పోలీసులు కూడా దండగలు రాస్తారు. మరి రోడ్లు ఓపి అని లీడర్లకు అధికారులకు ఏం దండగలు ఉండయా అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు. హైడ్రా ఆఫీసులో పెట్టిన ప్రజావానికి పబ్లిక్ పెద్ద ఎత్తున వస్తున్నట. సర్కారు భూములు, పార్కులు, సడాకులు, జాగలు, భూములు అన్ని శరవటినోళ్ళ మీద ఫిర్యాదులు చేస్తున్నట. ఉదికు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో షై పార్టీ ఓడిపోయేందుకు కారణం అయ్యేటట్టున్నదని షై పార్టీ లీడర్లే అంటుంటే అది నిజం చేస్తామని జనం ఫిర్యాదులు చేస్తున్నా అంటే అరుచుకుందాం పండి. అగో చూసిన ఇట్లా కూసున్న వాళ్ళందరూ కూడా హైడ్రా ప్రజావాణిలా ఫిర్యాదులు చేసేదందుకు పోయి ఇర్రట. ఇట్లా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 61 మంది సర్కారు జాగాలను కొందరు బట్టెవాయిగాలు పొతం పట్టిరని, పార్కులను ఏం లేకుండా ఆక్రమించిర్రని, చెరువులు చెరబట్టి కుంటలు కూడిపేసి కబ్జాలు చేసిండ్రని చాలా మంది కంప్లైంట్లు చేసిర్రట. ఫిర్యాదులు మొత్తం తీసుకున్న హైడ్రా ఆఫీసర్లు కూడా పనిగట్టుకొని పబ్లిక్ ఇచ్చిన ఫిర్యాదులు పరిశీలన చేసి పార్కులు, రోడ్లు, జాగాలు మొత్తం కబ్జాలు చేసిండ్రా బరాబరు ఉన్నాయా, సర్కారు భూములుంటే సాపు చేసి పార్కుల లెక్క తయారు చేద్దామా అని కమిషనర్ రంగనాథ్ సారు ఆఫీసర్లందరినీ వేసుకొని తిరుగుతాడుగా అవ్వచ్చు. అయ్యా హైడ్రా పేపర్ రంగనాథ్ సారు, మీరు పేదల ఇండ్లు కూలగొట్టి వాళ్ళ పొట్టల మీద కొట్టిండ్రని ఒదికు కారు పార్టీ లీడర్లు ప్రచారంలో మొత్తం హైడ్రా పేరును అడ్డగోలుగా వాడుకుంటుర్రు. ఇంకో దిక్కు షై సర్కారు కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధికారంలోకి వస్తే మట్టుకు బుల్డోజర్లు పంపుతుందని అంటుండ్రు. కాబట్టి మరి మీ హైడ్రా ఆఫీసర్లు నిరుపేదల ఇండ్లను నిజంగానే కూలగొడితే ఇగురంతోని వెంటనే వాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని మాట ఇయ్యండ్రి. అట్లనన్నా మీరు చేసిన తప్పిదాన్ని కొంచెమన్నా తక్కువ చేసుకున్న వాళ్ళు అవుతారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణలో ఉన్న సబ్బండ ప్రజలారా, మీకు మలి సర్కార్లో మీ ఓట్లతోని గెలిచిన లీడర్లతోని ఏమన్నా పనులు కావాలంటే మీరు వెంటనే తెలంగాణ గుండెకాయ హైదరాబాదు పట్టణంలో ఉన్న గాంధీ భవన్కు ఓన్రి. ఎందుకంటే పాలకులం కాదు సేవకులం అని చెప్పుకునే షై పార్టీ లీడర్లంతా గాంధీ భవన్లనే ఉన్నారు. ఇగో ఇట్లా చర్చల్లో మునిగిపోయినరా అయ్యా. చూసినరా తెలంగాణ కాంగ్రెస్ పెబ్బ మహేష్ కుమార్ గౌడ్ సార్ కారు నుంచి గుళ్ళు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడం దాకా ఇట్లా చిన్న లీడరు పెద్ద లీడర్ అని ఓర్పాటు లేకుండా ఉమ్మాయడక్కాయ లీడర్లంతా కాంగ్రెస్ నాయకులు నాయకురాళ్ళు మొత్తము గాంధీ భవన్లనే ఉన్నారు. చర్చల మీద చర్చలు జరుపుతుండ్రు. మరి వీళ్ళంతా 6 గ్యారెంటీలు పురాగా అమలు కానందుకు ప్రజలు మలి సర్కారు మీద మండిపడుతుర్రు. మహిళలకు నెలకు 2500 రూపాయలు ఇయ్యనందుకు జనం కోపంతోనే రగిలిపోతుండ్రు. చేతికొచ్చిన పంట చెర్రబూసినట్టు అయ్యిందని అన్నదాతలు బాధపడుతుండ్రు. మనం ఐకేపీ సెంటర్లలో యాళ్లకు ఒడ్లు కొననందుకు కోపంతో ఉన్నారు. నిరుద్యోగులు కూడా జాబ్ క్యాలెండర్ వేయనందుకు చాలా సీరియస్గా ఉన్నారు. సర్పంచ్ ఎన్నికలు పెట్టనందుకు షై పార్టీలను సప్పరిచ్చేందుకు తయారు ఉన్నారని మీటింగ్ పెట్టుకున్నారా అంటే తెలంగాణలో సావన్ని సమస్యలుంటే అవన్నీ పట్టనట్టు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మన క్యాండిడేట్ను ఎట్లా గెలిపిద్దాము, ఇన్నిగానం అబద్ధాలు చెప్పుకుంటా ఎన్నికల్లో పోటీ చేసుకుంటా గెలుచుకుంటూ వచ్చినాము. ఈ తేప కూడా గెలవాలంటే ఏం చేయాలనో సలహాలు సూచనలు ఇయ్యండి. మార్పు 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 అని మొత్తుకునే ఈ లీడర్లు ఇట్లా మంతనాల మీద మంతనాలు జరుపుతున్నారట. అందుకే ఒకవేళ మీకు అర్జెంటుగా ఈ లీడర్లతోని పనులు కావాలంటే గాంధీ భవన్ కన్నా ఓన్రి, ఆడ కూడా దొరకకుంటే జూబ్లీహిల్స్ గల్లీల పొంట దేవులాడుకుంటా ఓన్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మొన్నటి సంధి కొడుతున్న వానలకు కల్లాల పోసిన ఒడ్లు మొత్తం నానిపోయి మొలకలు వచ్చే కాడికి వచ్చిందట. అందుకే సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో ఉన్న తహసీల్దార్ ఆఫీసు ముంగట ఆ ధాన్యాన్ని పోసి రైతులు నిరసన తెలుపుతుంటే రక్షక భటులు రంగంలోకి దిగితే ఇగో ఎంఆర్ఓ ఆఫీస్ కాడ ఈ పరిశాన్ ఉన్నది. వి వాంట్ జస్టిస్, వి వాంట్ జస్టిస్ అనుకుంటా అన్నదాతలు ఇట్లా నినాదాలు ఎత్తుకుండ్రు.
ఇక ఎంఆర్ఓ ఆఫీసు కాడ ఇట్లా రైతులు లొల్లి పెడుతుంటే వాళ్ళను ఆపేదందుకు పోలీసుల లాఠీల పానం టోపీలకు వచ్చిన తప్పనైంది. వానలు పాడుగాను మేము 6 కాలం కష్టపడి రాత్రి పగలు రామగోసబడి కరెంటు పోతున్నా వస్తున్నా నారుకు నీరై ధాన్యం పండిస్తే చెడగొట్టు వానలు పాడుగాను మా చేతికొచ్చిన పంటను చెర్లబోసినట్టే చేసినాయి. ఇంకా కొన్నొద్దులు ఇట్లనే మొగులు మెత్తమెత్తగా ఉంటే ఈ ఒడ్లు మొత్తం మొలకలొచ్చుడు గ్యారంటీ అని తడిసిన ధాన్యాన్ని తహసీల్దార్ ఆఫీసు ముంగట ఇంటి ముంగట వాకిట్లా మక్కలు కదా ఎండబోసినట్ట అరబోసిర్రు. మరి వీళ్ళ డిమాండ్ ఏంది అంటే మర్యాదగా మా ఒడ్లు కొనుండ్రి, మీ ఐకేపీ సెంటర్లలో అధికారులు అందుబాటులో ఉండి యాళ్లకు ఒడ్లు కొంటే మాకు ఈ గతి పట్టకపోవు అని ఇట్లా వాళ్ళ బాధనంతా చెప్పుకుండ్రు. అయ్యా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు, మీ ప్రభుత్వాధికారులే యాళ్లకు స్పందించి ఒడ్లు కొంటే ఇట్లా తహసీల్దార్ కార్యాలయం ముంగట ఒడ్లు పోసి నిరసన తెలిపే కాడికి రాకపోవు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. తడిసిన ధాన్యాన్ని కూడా కొని అన్నదాతలకు ఆసరగాండ్రి అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి అలాంటి తెచ్చిన ముచ్చట ఎట్లనే అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చలు చేసి మీకు కనిపిస్తూనే ఉంటా మరి సెలవు శనార్థి దండం పబ్బతికి ఏమైనా ఉంటాన్ని.